ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఫిఫ్త్ చాప్టర్ చదువుతున్నాము. భగవద్గీత ఫిఫ్త్ చాప్టర్ 20 శ్లోక. ఓకే. न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मनिस्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. 23rd. शक्नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. योऽन्तः सुकोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. 25. लभन्ते ब्रह्मनिर्वाणं ऋषयः क्षीणकल्मषाः भिन्नद्वैधायतात्मानः సర్వభూతహితే రతాః. సో ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పడానికి ట్రై చేయండి 20 నుంచి. సరిత సరిత గారు हरि ओम माताजी। చెప్పండి. न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः. రైట్. మధులత గారు 21st. बाह्यस्पर्शे ससक्तात्मा विन्दत्यात्मानि युत्सुकं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. రైట్. 22nd సుమ గారు. ये हि स्पर्शा ये हि संस ये हि सं ఇది ఏ హి ఒకసారి చెప్పండి. సంస్పర్శజా భోగాః. 23rd. 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 23rd.
ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यान्तवन्त कौन्तेय न तेषु रमते बुधः. రైట్. సంగీత గారు 23rd. शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः. రైట్. కళా దుందిగల గారు 24th. योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. నెక్స్ట్ కూడా చెప్పండి. 25th. లభంతే. लभन्ते ब्रह्मनिर्वाणं ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः. రైట్. ఓకే. 26th చూద్దాం ఈరోజు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. రాధిక గారు 2 times. కామక్రోధ వియుక్తానాం కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. వర్తతే విదితాత్మనాం. చెప్పండి మొత్తం. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. రైట్. సునీత గారు. हरि ओम माताजी. Hmm. कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्. రైట్. ప్రభా గారు. कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्. సుధా గారు. कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्. రైట్. 27th చూద్దాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఇక్కడ చూడండి. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ కలిపేస్తే బహిర్బాహ్యాన్. ఓకే. రా అనేది వస్తుంది అనమాట. రేఫం వస్తుంది విసర్గ తర్వాత. బహిః ప్లస్ బాహ్యాన్. బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః విసర్గ. ఇక్కడ ఫస్ట్ ఏమో ప్రాణాలు ప్లస్ అపానౌ మామూలు నా. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఓకే. రైట్.
రాధిక గారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. చక్షుశ్చైవాంతరే భ్రువోః. చక్షుశ్చైవాంతరే భ్రువోః. చక్షుశ్చైవాంతరే భ్రువోః. ప్రాణాపానౌ సమౌ కృత్వా. ప్రాణాపానౌ సమౌ కృత్వా. ప్రాణాపానౌ సమౌ కృత్వా. నాసాభ్యంతరచారిణౌ. 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 చెప్పండి మొత్తం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. చక్షుశ్చైవాంతరే భ్రువోః. ప్రాణాపానౌ సమౌ కృత్వా. నాసాభ్యంతరచారిణౌ. రైట్. సుధా గారు. సుధా గారు లేరా? మధులత గారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. రైట్. సరిత గారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. రైట్. కళా గారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. రైట్. సునీత గారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. రైట్. ప్రభా గారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. సంగీత గారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చక్షుర్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. రైట్. నార్మల్ నాకి అణాకి కొంచెం డిఫరెన్స్ చూసుకోండి. నార్మల్ నా ఊరికే అంటాము, అణా కొంచెం లోపలికి టంగ్ ట్విస్ట్ చేసి అంటాం. 28th శ్లోక. యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణాః. మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్సధా ముక్త ఏవ సః. దీంట్లో 4 లైన్స్ కి 4 పాదాలకి చివరగా విసర్గ ఉంది. సో విసర్గ పలకండి. రాధిక గారు. యతేంద్రియమనో బుద్ధిః. యతేంద్రియమనో బుద్ధిః. యతేంద్రియమనో బుద్ధిః. మునిర్మోక్షపరాయణః. మునిర్మోక్షపరాయణః. మునిర్మోక్షపరాయణః.
विगतेच्छाभयक्रोधः 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 यः सदा मुक्त एव सः यः सदा मुक्त एव सः यः सदा मुक्त एव सः చెప్పండి. यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः మధులత గారు. సారీ. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధః యః సదా ముక్త ఏవ సః. సుధా గారు. యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధః యః సదా ముక్త ఏవ సః. సరిత గారు. यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः. రైట్. 29th చూద్దాం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఓకే. రాధిక గారు. భోక్తారం యజ్ఞతపసాం भोक्तारं यज्ञतपसां भोक्तारं यज्ञतपसां సర్వలోకమహేశ్వరం सर्वलोकमहेश्वरं सर्वलोकमहेश्वरं సుహృదం సర్వభూతానాం सुहृदं सर्वभूतानां सुहृदं सर्वभूतानां జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ज्ञात्वा मां शान्तिमृच्छति ज्ञात्वा मां शान्तिमृच्छति చెప్పండి. भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति. రైట్. శాలిని గారు చెప్తారా? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఉపేందర్ గారు. ఉపేందర్ అని ఉంది, ఎవరో చెప్తారండి? ట్రై చేయండి. అయ్యో హరి ఓం. హరి ఓం. చెప్పండి. రీసౌండ్ వస్తుంది. భోక్తారం ఉంది 29th వన్ కదా మేడం? అవునండి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. రైట్. దాక్ష్యని అని ఉంది, ఎవరో అండి? దాక్ష్యని. హరి ఓం మ్యామ్. చెప్తారా? చెప్తాను. చెప్పు. భోక్తారాం
యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సహృదయం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. వెరీ గుడ్. మోహన్ రావు గారు, మోహన్ రావు అని ఉంది, చెప్తారా అండి? చెప్తారు మేడం. చెప్పండి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. రైట్. చంద్రశేఖర్ గారు. మేడం వినపడుతుందా మేడం? చెప్పండి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. రైట్. సుచరిత గారు. జే సుచరిత. హరి ఓం. చెప్పండి. భోక్తానాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. రైట్. సో 29 శ్లోకాస్ అయిపోయాయి. నౌ ఇప్పుడు లాస్ట్. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. రాధిక గారు చెప్పండి. ఓం ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. పంచమోధ్యాయః. హరి ఓం. సో ఇక్కడికి మన 5th చాప్టర్ అయిపోయింది. లాస్ట్కి ఇది ప్రతి అధ్యాయానికి ముగింపు చెప్తూ ఉంటారు అనమాట. సో ఓం తత్ సత్ ఇది. సో పరమమైన ఓంకారాన్ని తలుచుకుంటూ ఇదేం చెప్తున్నాం మనం? భగవద్గీత గురించి మాట్లాడుకున్నాం. ఏంటి భగవద్గీత? ఉపనిషత్తులయో సారం. అయితే ఏంటండి అంటే దాంట్లో ఏంటి స్పెషల్ అంటే అది మనకి బ్రహ్మ విద్య. ఓకే, మన గురించి మనకు తెలియజేసే జ్ఞానం, యోగ శాస్త్రం. అండ్ అది ఎవరి మధ్యలో జరిగింది సంవాదం అంటే శ్రీకృష్ణ అర్జున సంవాదం. ఓకేనా? సో ఇది ఏంటి అనే దానికి ఎక్స్ప్లెనేషన్, టైటిల్స్ ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అధ్యాయంకి ఒక పేరున్నట్టు 5వ అధ్యాయానికి కర్మ సన్యాస యోగ అనే నామం ఉంది. పంచమ అధ్యాయ. సో 5వ అధ్యాయం కింద చెప్పబడింది అనేది మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఉపనిషత్ సారాన్ని మనం డిస్కస్ చేసుకున్నాము అనే విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క అధ్యాయం అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది. ఓకే, రైట్. హరి ఓం. సో ఇక్కడికి మన భగవద్గీత 5వ అధ్యాయం శ్లోకాలు చదవడం మాత్రం అయ్యింది. ఓకేనా? సో శాంతి చెప్పేసిన తర్వాత భగవద్గీత ఎందుకు, ఎప్పుడు, ఎలా చదవాలి అనే దాని గురించి మాట్లాడదాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. ఓకే, అది నేను రికార్డ్ చేయట్లేదు. సెపరేట్గా ఎలా చదవాలి అనే రికార్డింగ్ తర్వాత పంపిస్తాను.